బీజేపీ జిల్లా కార్యాలయంలో సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని, ఆన్లైన్ ద్వారా కూడా సభ్యత్వం నమోదు చేసుకోవచ్చని, ఈ సంస్థాగత సభ్యత్వం నమోదులో మహిళలు, యువతను ఎక్కువ సంఖ్యలో చేర్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రకృతి విపత్తుతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో వచ్చిన ప్రకృతి విపత్తులను జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కేంద్రంలో 4 విభాగాల సభ్యులు దానిపై సమీక్ష నిర్వహించి తమ నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలియజేశారు. 2వ తారీఖు మొదలు పెట్టవలసింది, కానీ విజయవాడలో ప్రకృతి వైపరీత్యం మూలాన ఆ విపత్తు రావటం మూలాన మనం పోస్ట్పోన్ చేసుకున్నాం 4వ తేదీకి. ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది. అలాగే భారతదేశంలో డెఫినెట్గా అత్యంత ఉన్న రాష్ట్రాల్లో మనం రాజ్యాధికారం మనకి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపించారు. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి మనం పర్టికులర్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న పేదరికం బీపీఎల్ బిలో పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తుల్ని 35 కోట్ల మందిని బయటికి తీసుకురావడానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశాన్ని బెనిఫిట్ అయింది. అయినప్పటికీ కూడా భారతదేశం ఇంకా మనకు అట్టడిగిన పేదరికం చాలా ఎక్కువ ఉంది. ఆ చివరిగా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వెళ్ళి వాళ్ళని పైకి ఎలా తీసుకురావాలి అనేదే మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నా అదృష్టవశాత్తు 4 సంవత్సరాలు ఆయన దగ్గర నేను పనిచేయడం కూడా జరిగింది. జాతీయ విపత్తా కాదా అనే దానికి 4 డిపార్ట్మెంట్లు కలిసి దానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దాన్ని బట్టి జాతీయ విపత్తా కాదా అని డిసైడ్ చేస్తారు. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.